హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి బ్రెడ్ ఆమ్లెట్, సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ధనియా పౌడరు, అదేవిధంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అంటే మీరు ఎన్ని గుడ్లు తీసుకుంటారో దాన్ని బట్టి తీసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అదేవిధంగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకోవాలండి. నేనైతే 3 గుడ్లు అయితే తీసుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. చాలా బాగుంటుంది కదా నిజంగా. ఇలా చేసుకుంటే నిజంగా మనం బయట తింటే ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అదే విధమైన టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా ఓపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 గుడ్లు వేసిన తర్వాత ఇది మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. చూసారు కదా, ఇదంతా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్యాన్కి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. మొత్తం వేయకుండా కొద్దిగా అయితే ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆమ్లెట్ పైన. మీకు ఇష్టం ఉంటే కట్ చేసుకోవచ్చు బ్రెడ్ని, లేదంటే అలాగే కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా బ్రెడ్ ముక్కల్ని పెట్టిన తర్వాత దీనిపైన ఇంతకు ముందుకు మనం కొద్దిగా ఉంచినాం కదా గిన్నెలో, ఇప్పుడు దాన్ని దీనిపైన వేసుకోవాలి బ్రెడ్ల మీద. ఇలా వేసుకొని బ్రెడ్ పీసెస్కి మొత్తం పట్టేలాగా ఇలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత దీని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. నేనైతే పెద్దగా వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క బ్రెడ్ పెట్టి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకున్నాను. రెండో వైపు కూడా మంచిగా కాలాలండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇటువైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఇలా చాకుతో కట్ చేసుకోవాలి పీసెస్, చిన్న చిన్న పీసెస్గా. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటి మనం ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలా అన్ని పీసెస్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదా, బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. అయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేడి మీద ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.